హలో గైస్, ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు మనం భాషా భాగ్ గురించి తెలుసుకుందాం. భాషా భాగ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దాంట్లో ఏంటంటే ఉంటాయి మనకి ముఖ్యంగా ఒక 5 టైప్స్ ఉంటాయండి. అవి వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అవన్నీ కూడా భాషా భాగ్ అనేది మనకి అది థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది భాషా భాగ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దానే భాషా భాగ్ అని అంటాం. భాషా భాగ్. దీంట్లో మనం ఫస్ట్ వన్ అనేది ఒకటి నేర్చుకుందాం. అది ఏంటి, మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పార్ట్గా మనం తెలుసుకుందాం. అన్నీ ఒకసారి అయితే మనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనం ఒకటి నేర్చుకోవడం చాలా కష్టం, ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో చేస్తుంటాను. మీరు దాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ వన్ సంజ్ఞ. ఏంటండి సంజ్ఞ? సంజ్ఞాయ నామవాచక్. సంజ్ఞాయ నామవాచక్. ఇది సంజ్ఞ లేదా నామవాచక్ రెండు ఒకటేనండి. దాన్ని సంజ్ఞ అనొచ్చు, నామవాచకం కూడా అనొచ్చు. అంటే సంజ్ఞ నామవాచకం అంటే ఏంటి? సంజ్ఞ నామంలో ఉన్న పేరు. ఏవైతే పేర్ల గురించి అంటే కిసి వ్యక్తి वस्तु और किसी व्यक्ति वस्तु और स्थानों के नाम बताने वाले शब्द को संज्ञा कहते हैं। ఏంటండి संज्ञा क्या कहते हैं? किसी व्यक्ति वस्तु और स्थानों के नाम बताने वाले शब्द को संज्ञा कहते हैं. किसी व्यक्ति ఏదైనా వ్యక్తి అంటే పర్సన్, ఏదైనా పర్సన్స్ కానీ, కిసి వ్యక్తి, కిసి వస్తు ఏమైనా థింగ్స్ కానీ, అండ్ ఔర్ స్థానం ప్లేసెస్, ఏమైనా ప్లేసెస్ కానీ, ఎక్కడైనా వ్యక్తులు కనిపించినా, వస్తువు కనిపించినా, ఆ ప్లేసెస్ కనిపించినా అవన్నీ కూడా వాటికి పేర్లని మనం సంజ్ఞా कहते हैं. సంజ్ఞ అని మనం అంటాం. ఏదైనా పర్సన్స్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, తర్వాత ఏ ప్లేసెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామ్ अच्छा लड़का है. राम अच्छा लड़का है. राम अच्छा लड़के हैं. इसमें संज्ञा क्या है? किसी व्यक्ति వస్తు और స్థానం का नाम. దీంట్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఎవరైనా పర్సన్స్ ఉన్నారా, థింగ్స్ ఉన్నాయా, ప్లేసెస్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా చూసుకుంటే అది మనం ఈజీగా గుర్తుపట్టుకోగలుగుతాం. సో వ్యక్తి, ఇక్కడ రామ్ అనేది ఇక్కడ మనకి సంజ్ఞ అవుతుంది. సో రామ్. ఫర్ ఎగ్జాంపుల్ వస్తు, पुस्तक पर कलम से लिखता है. पुस्तक पर कलम से लिखता है. इसमें संज्ञा क्या है? वस्तु, पुस्तक और कलम, ఇది కూడా సంజ్ఞ అనేది అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ వైజాగ్ अच्छा नगर है. వైజాగ్ अच्छा नगर है. దీంట్లో వైజాగ్ అనేది మనకి ఇక్కడ ప్లేస్ కాబట్టి ఎక్కువ వైజాగ్ అనేది నామవాచకం అవుతుంది, అంటే సంజ్ఞ అవుతుంది. సో కంపల్సరీగా మనం किसी व्यक्ति वस्तु और स्थानों के नाम बताने वाले शब्द को संज्ञा कहते हैं.
ఏదైనా వస్తువు అంటే పేర్లు ఏదైనా అవ్వచ్చు, కలం అవ్వచ్చు, తర్వాత ఏదైనా విండో, తర్వాత బ్యాడ్, మన ఇష్టం ఏదైనా మొత్తం అనేక రకాల పేర్లు, వ్యక్తి పేర్లు చాలామంది రామ్, రతన్, విహార్, మొత్తం వివేక్, రమేష్, ఇవన్నీ కూడా ఏదైనా మొత్తం పేరు. వస్తువులు, మనకు నచ్చిన వస్తువులు ఇవన్నీ కూడా కనిపించే, మన కంటికి కనిపించే ప్రతి దానికి ఒక నామంటూ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. అవే ప్రతి ఒక్కటి పేరు ఉంటుంది కాబట్టి దాన్నే సంజ్ఞాయ నామవాచకం అంటాం. సో థ్యాంక్ యూ ఆల్.